29వ కీర్తన, కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ వచనం. అక్కడ సౌండ్ పెట్టావుగా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దేవుడు చేసే 3 కార్యాలు కనబడతా ఉన్నాయి. తన ప్రజలకు తన ప్రజలకు తన ప్రజలకు అనకుండా ఒక్కసారే స్టార్టింగ్లో అన్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించును. దేవుని యొక్క బలము, సమాధానము, ఆశీర్వాదం దేవుని దగ్గర నుండే వస్తాయి. ఒక వ్యక్తి బలం పొందాలన్నా, భూమి మీద ఆ వ్యక్తి బలవంతుడిగా ఉండాలన్నా, భూమి మీద ఆ వ్యక్తి శక్తివంతుడిగా ఉండాలన్నా దేవుని వలన మాత్రమే సాధ్యం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. బలము అంటే దాని అర్థం ఏమనుకుంటున్నారంటే కండలు తిరగటం కాదు. బలము అంటే కండలు తిరిగి వస్తాదులాగా ఉండటమని కాదు దాని అర్థం. అన్ని విధాలుగా దేవుడు బలాన్ని ఇస్తాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించును. ఈ 3 మాటలు చెప్పను కానీ ఒక మాట చెప్తాను. తన ప్రజలకు దేవుడు సమాధానమును అనుగ్రహించును. సమాధానము దేవుని వలన మాత్రమే కలుగుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో మనము ఆరాధించే దేవుడు ఎవరో అక్కడ రాయబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యము ఉండే దేవుడు, సమాధానకర్త. యెహోవా తన ప్రజలకు సమాధానం అనుగ్రహించును. సమాధానం దేవుని దగ్గర నుండి మాత్రమే దొరుకుతుంది. ఒక్కొక్కసారి సమాధానం కరువైపోయి నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటాం. అన్నీ ఉన్నా సమాధానం లేకపోతే ఆ ఇల్లు నరకంగా ఉండిద్ది. తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, ఆస్తి బలం ఉంది, అంతస్తు బలం ఉంది, డబ్బు బలం ఉంది, ఇంకా అన్ని రకాలైన బలాలు ఉన్నాయి. కానీ ఇంట్లో ఏమి లేదు, సమాధానం లేదు. సమాధానము లేని ఇంటిలో గడపటం అనేది చాలా కష్టం. సమాధానము లేని ఇంటిలో గడపటం అంటే 1 గంట గడిపితే చాలా రోజులు గడిపినట్లుగా ఉంటుంది. కాబట్టి సమాధానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. హృదయము అల్లకల్లోలంగా ఉంటుంది, గలిబిలిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, భయముగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, ఏమి చెయ్యాలో అర్థం కానట్లుగా ఉండిద్ది. కాబట్టి దేవాతి దేవుని దగ్గరికి రావటం వలన, దేవుని పాద సన్నిధికి రావటం వలన దేవుడు అన్నాడు, నేను సమాధానమిచ్చే దేవుడను, బలమునిచ్చే దేవుడను, ఆశీర్వాదం ఇచ్చే దేవుడను. ఈ దేవునికి ఉన్న పేరుల్లో ఒక పేరు ఏంటంటే సమాధానకర్త. ఎవరంటారండి? సమాధానకర్త. ఈయన సమాధానాన్ని
నెలకొల్పటానికి వచ్చాడు భూమి మీద. కొన్నిసార్లు బైబిల్లో చదువుతున్నప్పుడు భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాడని చదువుతాం. అగ్ని వేయటానికి వచ్చాడంటే ఆళ్ళ కొంపలు ఈళ్ళ కొంపలకి మంట పెడతానికి అని కాదు దాని అర్థం. పరిశుద్ధాత్మ అగ్ని వారిలో ఉంచడానికి వచ్చాడని దాని అర్థం. దాని అర్థం అది. కొంతమందికి లేఖనం అర్థం కాక మీ దేవుడు సమాధానకర్త అంటున్నారు. నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను, అత్తకి కోళ్ళకి అత్తకి గిట్టకుండా ఉంటుంది, పసుకుండా ఉండిద్ది అని విషయాలు కనబడతా ఉంటాయి. పసుకనే విధానం కనబడుతుంది. కోళ్ళగా ఉన్న వ్యక్తి కుటుంబంలో నెంబర్ 1గా ఉండాలంటే అత్త నీవే అని అత్తని ఎత్తిపట్టాలి. చెత్త అన్నా అనుకో, అత్త నువ్వు చెత్త అన్నావు అనుకో, ఇక నీ పని ఖాళీ. అత్త నువ్వు చెత్త అంటే ఇక నీ పని ఖాళీ. ఋతుం ఏం చేసిందంటే పొలంలోకి వెళ్ళి మరి బోయాజు గారు పేలాలు పెడితే ఆ పేలాలు తిని కొన్ని మిగిలించుకొని వచ్చి ఎవరికిచ్చింది? వాళ్ళ అత్తకిచ్చింది. కొంతమంది అమ్మకు పంపిస్తారు, వాళ్ళ అత్తకిచ్చింది. రెండోది, ఇంట్లో నుండి పొలం వెళ్తా, అత్త నేను పొలం వెళ్ళబోతున్నాను, నీ సెలవైతే ప్రార్థన చెయ్యి అంది. నీ సెలవైతే నేను వెళతా అంటే అత్త చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. ఈరోజు ఇంట్లో ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు. టక్క 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 టాయిలెట్ అవ్వటం, పెదాలకు రంగులు రాయటం, వెళ్ళిపోవటం. ఇక అత్తతో చెప్పే పని లేదు. అత్త చెత్త చెప్పే పని ఏమి లేదు. నువ్వు బాగుండాలి అనుకున్నట్టయితే నీ అత్తతో ప్రార్థన చేయించుకొని ఎక్కడికన్నా వెళ్ళావు అనుకో, ఏదన్నా రాంగలే అబ్బాయి ఏదన్నా తొందరపడ్డా అనుకో, ఏయ్ నాకు చెప్పి వెళ్ళింది అమ్మాయి అని నీ తరపున అత్త ఏం చేసిందంటే భుజం వేసుకొని వచ్చింది. లేదా ప్రతిరోజు నీకు వాయింపుడే, రాంగలే చెప్పింది నూరు పోసింది అత్త. అత్త మామూలు వ్యక్తి కాదు. అత్త అంటే తల్లరిచినామని అర్థం. మామూలుగా ఉండదు వ్యవహారం. పెద్దోడా ఏం చెప్పండి పెద్దోడా, నీ వారిన వాటట్లేదు పెద్దోడా అన్నంగానే ఈడికెక్కుద్ది. మమ్మ మాట వింటలేదంట, మమ్మ మాట వింటలేదా. కుటుంబంలో గలిబిలి, గందరగోళం. తెలివి కలిగింది కాబట్టి రూతుమ్మ బైబిల్లోనికి దేవుడు లేఖన భాగంలోకి ఎక్కి చూపిస్తున్నాడు రూతుమ్మని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబం సమాధాన వాతావరణంతో ఉండటానికి గల కారణం అత్తకి కోడలకి అసలు పొసగనట్లుగా ఉండిద్ది. కానీ ఎంత విధానంలో ఒక అన్యురాలు, మోయాబీ దేశస్తురాలు, జీవము కలిగిన దేవుడు అంటే అంతకుముందు తెలియదు. ఈమె ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు ఏందో, ఆ దేవుని శక్తి ఏందో తెలుసుకున్న తర్వాత అత్తని అంటి పెట్టుకొని ఉన్న కారణాన్ని బట్టి రూతు ఫ్యామిలీ దీవించబడింది. దేవునికి స్తోత్రం. నీవు బాగా ఉండాలనుకుంటే నీ అత్తను నీవేం చేయాలి? గౌరవించాలి. అత్త చెత్త అంటే ఇక నీకు చెత్తే, అలా అనకూడదు. నీ కుటుంబంలో ఒక గౌరవం. నీ ఇల్లే నా ఇల్లు, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడుంటే అక్కడుంటా. నీ బంధువులే నా బంధువులు. ఏమరా ఇంతకాలం పెంచి పెద్దోడిని చేసి ఇంతకాలం నిన్ను చూస్తే పెళ్ళం రాంగలే పెళ్ళం బెల్లం అయిపోయిందంటారా నీకు? నేను సేదైపోయానంటారా? నీ పెళ్ళం తీపిగా ఉందంటారా అని డైలాగులు వాడకూడదు. బైబిల్ చెబుతుంది, తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. నువ్వేడ పెడతెత్తావు? తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఇరువురు కాక ఏక శరీరమయ్యుందురు.
దేవుడు చెప్తున్నాడండి, వివాహం చేస్తున్నావంటే వాళ్ళు ఒకటిగా ఉండబోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో సమాధానం ఉండాలి. ఏక శరీరం అవ్వబోతున్నారు. ఇప్పుడు దాకా నిన్ను చూశాను, నీకు పెట్టాను, పెద్దోడిని చేశాను, ఇంత చూశాను, ఈరోజు నేను కనబడతలేదు, ఈరోజు నీ భార్య కనబడుతుంది. ఎంతైనా పెంచినాకి ఫీలింగ్స్ ఉంటాయి. ఈ తీసుకొచ్చినోడు ఏదైనా తీసుకొచ్చాడు అనుకో, తీసుకొచ్చి ఒకవేళ భార్యకి ఇచ్చారనుకో, ఈమెమి చేయాలంటే ముందు తీసుకెళ్ళి అత్తకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఎవరికి ఇవ్వాలి? లోపల అత్త చెత్తాన్ని వాసన లేకుండా, వాసన చూపించకుండా తింటా ఉన్నాం అనుకో, 2 సార్లు వేసిద్ది. ఎందుకంటే తలనరిచిపోయి ఉండి మరి ఇక నీకెళ్ళి చూసిందా, ఇక వాళ్ళతో డేంజర్ అనమాట. 2 సార్లు లుక్ వేసిద్ది. వాసన కూడా చూపించకుండా నా కొడుకు తీసుకొస్తే, నా కుమారుడు తీసుకొస్తే, ఈ కోళ్ళ అన్నది వాసన కూడా చూపించకుండా, ముద్ద కూడా పెట్టకుండా మేసేస్తుంది అనే ఫీలింగ్స్ రానికూడదు. అర్థమవుతుందా? దేవుని వలన సమాధానం వచ్చిద్దంటే ఎట్లా వచ్చిద్ది? నేర్చుకోవాలి మనం ఎలా ఉండాలో. సమాధానం వచ్చును అని చెప్పా అంటే వచ్చునంటే ఎట్లా వచ్చిద్ది అంటే సమాధానం అంటే ఊడి పడుద్ది అని సమాధానం. నేర్చుకోవాలి. కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకుంటే సమాధానం వచ్చిద్ది. అన్యురాలుగా ఉన్న రూతమ్మ నేర్చుకుంది కనుక వారు కలిసిపోయారు. సీరియల్ కాదది. సీరియల్లో కలిసిపోవచ్చు. అత్త కోడలను చూసి ఆడవచ్చు, కోడలు అత్తను చూసి, అది సీరియల్. అది లైఫ్ స్టైల్లో అలాగుండదు. కానీ మనం అలవాటు చేసుకోవాలి. నీ కుటుంబము నా కుటుంబం, నీ దేవుడు నా దేవుడు అని అలాగెప్పుడైతే కలిసిపోయి వెళతారో ఆ కుటుంబం సమాధానకరముగా ఉండును. దేవునికి స్తోత్రం. రైట్. బై సేవకులారా, మిమ్మల్ని ఇద్దరిద్దరుగా పంపుతున్నాను. ఇప్పటి వరకు నా ప్రక్కన తిరిగి ట్రైనింగ్ అవ్వాల్సిన వరకు ట్రైనింగ్ అయ్యారు. నిద్రపోతానో నిద్ర లేచానో ఎట్టోగో ట్రైనింగ్ అయ్యారు. పేతురు గారిని ఏమైనా కొండ మీద తీసుకెళ్తేనేమో నిద్రపోయాడు. యోహాను కొండ మీద తీసుకెళ్తే నిద్రపోయాడు. యాకోబును కొండ మీదకి తీసుకెళ్తే నిద్రపోయాడు. ప్రార్థన చేశారనుకున్నారు ఏంది ఈ ముగ్గురిని రూపాంతరం కొండ మీదకి వెళ్తే ఈ ముగ్గురు నిద్రపోయారు. యేసు ప్రభు ముఖం రూపం మారింది, ఆయన రూపాంతరం చెందాడు. వీళ్ళు ముగ్గురు నిద్రపోయారు. సరే, నిద్రపోయో మేలుకొనుండో కొంత ట్రైనింగ్ అయ్యారు. మీరు వెళ్ళండి, మీరు గ్రామంలో ప్రవేశించండి. ఏ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇంట్లో చేర్చుకుంటే ఆ ఇల్లు యోగ్యమైనదా లేదా తెలుసుకోండి. ఆ ఇంట్లోకి మీరు వెళ్ళండి. వాళ్ళు మీకు వాళ్ళకి కలిగింది ఏది పెడితే అది తినండి. వాళ్ళకి ఏది ఉంటే అది మీకు పెడతారు, దాన్ని మీరు తినండి. తిని ఆ ఇంటికి సమాధానం చెప్పండి అన్నాడు ప్రభు. సమాధానం తీసుకొచ్చింది ఎవరు? సమాధానకర్త. తండ్రి దగ్గర నుండి కుమారుడైన క్రీస్తు ప్రభు సమాధానకర్తగా వచ్చాడు. సమాధానకర్తగా వచ్చిన ప్రభు ఈ సమాధానపు వాతావరణాన్ని తన శిష్యుల భుజాల మీద మోపాడు. ఇప్పుడు శిష్యులారా, మీరు ఏదైనా ఒక గ్రామంలోనికి వెళ్ళినప్పుడు, ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు, ఏదైనా ఒక ఇంటిలోకి వెళ్ళినప్పుడు, ఈ ఇంటికి శుభము కలుగునుగాక, ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పండి. నేనేదైతే తండ్రి దగ్గర నుంచి పొందానో, నేను ఏమైతే అభిషేకాన్ని పొందానో, అభిషేకాన్ని నేను మీ మీద ఊదాను కనుక మీరు మాట్లాడుతున్నప్పుడు మీ నోట నుండి వచ్చే మాట ఆ ఇంటికి దీవెనగా మారుతుంది. మీరెళ్ళి సమాధానం చెప్పండి అన్నారు. శిష్యులు బయలుదేరారు. వాళ్ళు ఎలా వెళుతున్నారంటే, లూకాసు వార్త 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మీరు వెళ్ళండి. నాకిల్ల చూడాలి, నాకిల్ల చక్కగా చూడాలి. ఇటు చూడండి. మీరు వెళ్ళండి, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లుగా
నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఓరే నాయనా బాబు, గొర్రె పిల్లలుగా ఉన్న మిమ్మల్ని, గొర్రెలుగా ఉన్న మిమ్మల్ని కాదు, గొర్రె పిల్లలుగా ఉన్న మిమ్ములను తోడేళ్ల మధ్యకి పంపుతున్నా. గొర్రెలకు తోడేళ్ళకి ఎట్లా ఉంటాయండి? ఫ్రెండ్షిప్ చేస్తాయా? గొర్రెలు తోడేళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తాయా? హలో రా, మనిద్దరం కలిసి ఆడుకుందాం అంటాయండి తోడేళ్ళు? గొర్రె పిల్లని చూసిన వెంటనే తోడేళ్ళు ఏం చేస్తాయి? చీల్చి చెండాడతాయి. దేవుడు అన్నాడు, గొర్రె పిల్లలను పంపినట్లుగా నేను మిమ్మల్ని తోడేళ్ల లాంటి ప్రజల మధ్యకి పంపుతున్నాను. రాకాసి రక్కుతారు వాళ్ళు, అలాంటి వాళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపుతున్నాను. మీరు అమాయకులుగా ఉండబాకండి. వాళ్ళని చదవండి, కాఫీ డికాషన్ పెట్టినట్టు పెట్టండి, చదవండి. ఏ ఆత్మ ఎలాంటిదో, ఎవరు ఎలాంటి వాళ్ళో చదివేసేయండి. వాళ్ళనే వివేచన ఆత్మ కలిగి ఉండాలి మీరు అన్నాడు. గొర్రె పిల్లల్లాగా ఉన్న మిమ్మలను తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపుచున్నాను. మీరు వెళ్ళేటప్పుడు సంచెనైనను, జాలనైనను, చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనాను బాతాకాని వేయబాకండి. అంటే కుశల ప్రశ్నలు మీకు అనవసరం. మీరు పట్టణంలోకి వెళ్ళినప్పుడు, ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు, ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక అని మీరు చెప్పండి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల, ఎక్కడా మీరు చెబుతారే సమాధానం కలుగునుగాకని, సమాధానం కలుగునుగాకని ఏ ఇంటికి మీరు చెబుతున్నారో ఆ ఇంటిలో సమాధాన పాత్రుడు ఉంటే మీరు చెప్పిన సమాధానం ఆ ఇంట్లో నిలిచుండిద్ది. ఒకవేళ ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు లేకపోతే మీరు చెప్పిన సమాధానం తిరిగి మీ అదలోనికి వచ్చును. సమాధాన పాత్రుడు మన ఇంట్లో ఉండాలంటే మన ఇల్లు ఎలాగుండాలి? మన ఇల్లు ఎలాగుండాలి? మన ఇల్లు ఎలాగుండాలి? మన ఇల్లు దేవునికి సరిపోయిన విధంగా ఉండాలి. మన కుటుంబము దేవుని సరిపోయిన విధంగా ఉండాలి. ఒబేదేదేము ఇల్లు దీవించబడిందంటే, ఒబేదేదేము ఇల్లు 3 నెలల్లో ఆశీర్వదించబడిందంటే, ఒబేదేదేము ఇంటిలోనికి ఆశీర్వాదం వచ్చిందంటే ఒకళ్ళ మీద పడి ఏడవలా. జనానికి ఒకళ్ళ మీద పడి ఏడవటం, ఆడికి ఎప్పుడు ఏడుపు మొహం, వాడు ఏడుతూనే ఉంటాడు. జనాల మీద పడి ఏడుతూనే ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏడుపు గొట్లు మొఖాలు ఉంటాయి, కొన్ని మొఖాలు జనాల మీద పడి ఏడవటమే. ఈయనేంది, ఈయన పరిస్థితి ఏంది, నా కుటుంబం ఏంది అనే విధానాన్ని చూసుకొని ఓబేదేదేము దేవునికి భయపడి లోబడి తన బిడ్డలతోనూ తన భార్యతోనూ మన మధ్య సమాధాన పాత్రుడు ఉన్నాడు మందసంలో. మన ఇంట మందసం ఉంది, జాగ్రత్త అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉన్నారు పిల్లలు, భార్య, ఈయన చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రతి వ్యక్తి అసమాధానపు వాతావరణంలో లేరు, దేవునికి భయపడి సమాధానపు వాతావరణంలో ఉన్నారు కనుక ఆ ఇంటి మీదకి యెహోవా ఆశీర్వాదము వచ్చెను. దేవునికి స్తోత్రం. గట్టి చేద్దాం హల్లెలూయా. ఎలా దేవుడు ఉంటాడు మన ఇంట్లో? మన ఇంట్లో దేవుడు ఉండాలంటే ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడండి దేవుడు మన ఇంట్లో? ఏ విధంగా ఉంటే దేవుడు మన ఇంట్లో ఉంటాడు? మన ప్రవర్తన ఏ విధంగా ఉంటే దేవుడు మన ఇంట్లో ఉంటాడు? మనం ఒక్క నిమిషం కానీ ఆగి ఆలోచన చేస్తే మనం ఎలా ఉంటే దేవుడు మన ఇంట్లో ఉంటాడో నీకు అర్థమైతే సమాధాన పాత్రుడు అక్కడ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. జనాలు కోడై కూసిన, ఏడుపు కొట్టు మొఖాలు ఎన్నెన్నో అనుకున్నా, జనాలు ఎన్ని విధాలుగా ఏ విధమైన మాటలు మాట్లాడుకున్నా, నీవు దేవునితో ఉంటే ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ పెట్టదంట, చెప్పండి. అమ్మ పెట్టదు,
దేవుడి ముఖాలు, దేవుడి ముఖాలను పట్టించుకోకూడదు. ఏనుగు మీద చొక్కబడ్డట్టుగా చూడాలి నువ్వు. దేవుడి ముఖాలు అమ్మ పెట్టదు, అడుగుద్ది అన్న. ఇది కొందరు ఫ్యామిలీస్ అలాగుంటాయి. నేనేంది, నా కుటుంబం ఏందని చూసుకోవాలి, జనాల మీద పడకూడదు. అలా లేడు ఓబేదేదేమో. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన ఇంటి మీదకి ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది. ఇంట్లో సమాధాన పాత్రుడు ఉన్నాడు, ఇంట్లో దేవుడు ఉన్నాడు. సమాధాన పాత్రుడు అని ఆయనకి పేరు పెట్టబడును. ఆయన ఉన్నాడు కనుక దీవెన ఆటోమేటిక్గా 3 నెలల్లో వచ్చింది. ఓబేదేదేము ఇల్లు దీవించబడింది అనే వార్త అంతఃపురంలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళింది. యారికి? అంతఃపురంలో ఉన్న రాజుగారి దగ్గరికి ఈ వార్త వెళ్ళింది. నేను అక్కడ ఉండకూడదు, దీవెన నా ఇంట్లో ఉండాలని ఆ మందసాన్ని రాజ్యంలోనికి తెచ్చుకున్నాడు. నీ ఇంట్లోనికి ఏం తెచ్చుకోవాలంటే దేవుణ్ణి తెచ్చుకోవాలి. దేవుడు ఏ వాతావరణంలో ఉంటే దేవుడు ఉంటాడో నువ్వు నేర్చుకోవాలి. నీ ఇంటిలో నువ్వు ఏ వాతావరణం కలిగి ఉంటే దేవుడు ఉంటాడో నువ్వు నేర్చుకోవాలి. ఉపవాసాలు చేసే తల్లులు ఉన్నారు, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, జాగారాలు చేసేవాళ్ళు ఉన్నారు. తినటానికి ఉన్నా కూడా పొట్ట కాల్చుకొని ప్రార్థించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుని పాదాల దగ్గర కూర్చునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుణ్ణి నువ్వు ఆహ్వానించాలి. నీ కుటుంబంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి. దేవుడు ఎలా ఉంటాడు నీ కుటుంబంలో? ఎంఆర్ఓ గారు వచ్చారు, చెరుగుపల్లి మండలం నుండి ఎంఆర్ఓ గారు వచ్చారు నీ ఇంట్లో. నువ్వేం చేయాలి? ఆయన ఒక్క 10 నిమిషాలన్నా నీ ఇంట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి? ఇల్లుని శుభ్రంగా ముందే కబురు చేస్తారమ్మా, ఎంఆర్ఓ గారు వస్తున్నారంట, ఈరోజు మీ ఇంట్లో కూర్చుంటారంట అని అనగానే మనం ఏం చేస్తాం? ఇల్లుని శుభ్రంగా చేసుకొని, రే పెద్దడా సైలెన్స్, సైలెన్స్, రే చిన్నడా, రే గోళ్ళకి దూకబాకు, సైలెన్స్, జాగ్రత్తగా ఉండాలి అని అన్నీ చెప్పుకుంటాం. ఎంఆర్ఓ గారు వస్తున్నారు, ఆయన మనకు అవసరమైతే చాలా పనులు ఉంటాయి ఆయనతో, ఎంఆర్ఓ గారితో చాలా పనులు ఉంటాయి, జాగ్రత్త, సైలెన్స్ అని అంటాం. ఆయన వచ్చి కూర్చున్న 10 నిమిషాలకి, పేదడా పళ్ళని తీసుకురా, మామిడికాయలు కోసి పెడతాను ఆయనకి, చిన్నాడా ఓరి బాబు దీని కొంపలు అవసరం ఆయన అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. అమ్మ నేను మామిడికాయలు తినొచ్చా? దేవుడు ఉండే వాతావరణాన్ని, ఒక మనిషి ఉండే వాతావరణమే మనం కల్పించకపోతే దేవుడు ఎలా ఉంటాడు? ఒక మనిషి ఉండే వాతావరణాన్ని ఆ మనిషికి మనం కల్పించాలి. ఆ మనిషి ఉండే వాతావరణాన్ని ఆయన కల్పించాలి. సేఫ్ జోన్ రా ఇక్కడ ఉంటే అన్నట్లుగా ఉండాలి ఆ వ్యక్తికి. ఆ వాతావరణాన్ని మనము సృష్టించాలి. నీ ద్వారే కలుగుతుంది అది. దేవుడు కూడా ఉండే వాతావరణాన్ని నీవే కలుగు చేసుకోవాలి. ఆయన అప్పుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. రోతగా రుచుగా మనం ఉండకూడదు, అల్లరిగా ఉండకూడదు. భక్తుడైన దావీదు గారు 7వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 29వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాడు. సమాధాన పాత్రుడు ఎలా ఇంటిలో ఉంటాడో జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండునట్లుగా. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అందరు కలిస్తేనే కుటుంబం. దేవా ఎవరైనా ఈ ప్రార్థన చేస్తుంది ఎవరు? 12 గోత్రాల ఇజ్రాయేల్ ప్రజల సమాఖ్య రాజ్యాన్ని పరిపాలన చేసే దావీదు గారు, మహారాజుగా ఉన్న ఆయన, ఐక్యరాజ్యాన్ని పరిపాలన చేసే మహారాజుగా ఉన్న ఆయన, ఇజ్రాయేల్ మీద ఉన్న నిందను తొలగించిన వాడు, సౌలు రాజుకి ధైర్యాన్ని కలుగజేసిన వాడు. ఎన్నో విషయాలు దావీదు నిలబడితే ఆయన పక్కనున్న వాళ్ళందరికీ కొండంత బలం అన్నమాట.
ఆయన నిలబడితే ఆయన ప్రక్కన ఉన్న వాళ్ళందరూ కొండంత బలం. అలాగ ఉండేవాడు ఆయన. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని అనగా నా కుటుంబమును ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. నీ ఆశీర్వాదము పొంది. ఎప్పుడొచ్చింది ఆశీర్వాదం? ఆశీర్వాదం ఎప్పుడొచ్చింది? సేవకులారా, దైవజనులారా, శిష్యులారా, మీరు ఏదైనా గ్రామంలోకి ప్రవేశించినప్పుడు గొర్రె పిల్లల్లాగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎవరి మధ్యకి పంపిస్తున్నానంటే తోడేళ్ళు లాంటి జనం మధ్యకి పంపిస్తున్నా. మీతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయరు, బాగున్నట్టుగా ఉండి పీకు తింటారు మిమ్మల్ని. జాగ్రత్త. అలాంటి వాళ్ళ మధ్యకి పంపిస్తున్నాను. మీరు వెళ్ళండి. మార్గ మధ్యంలో ఎవరితో పడితే వాళ్ళతో అసుగేయబాకండి. మీ లూజు మాటలు ఒకవేళ మీ నోట నుండి వస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ లూజు వ్యక్తి అని అర్థం చేసుకొని మీతో సనువుగా ఉండి మిమ్మల్ని గౌరవించినట్లుగా ఉంటారు. లూజ్ టంగ్ రానిబాకండి. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మీరు వెళ్ళండి. పట్టణంలోకి వెళ్ళి ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే ఆ గృహం వారికి సమాధానము కలుగునుగాక అని చెప్పండి. ఎప్పుడైతే సమాధానము కలుగునుగాక అని చెప్పినప్పుడు ఆ ఇంటిలో సమాధాన పాత్రుడు ఆల్రెడీ ఉన్నాడనుకో, దైవజనుడు నోట నుండి వచ్చిన మాటను బట్టి ఆ ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఆశీర్వదించేది దేవుడా? ఎవరు ఆశీర్వదించేది? దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు సేవకుడు ద్వారా ఆశీర్వదిస్తాడా? దేవుడే ఆశీర్వదించినట్లయితే సేవకుడితో పనేమీ లేదు. సేవకుడితో పనేమి లేదు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించాలంటే సేవకులారా మీరు కావాలి. డైరెక్ట్ వే ఎప్పుడున్నది? నేను దేవుడు డైరెక్ట్ వేలో ఆశీర్వదించడు. దేవుడు సేవకుడు దగ్గరికి ఆశీర్వాదం పంపిస్తాడు. సేవకుడు నోట నుండి వచ్చే ఆ ఉచ్చరణ ద్వారా ఆ కుటుంబం మీదకి ఆశీర్వాదం పంపిస్తారు. భలే చెప్పారులే. నిజమా? నిజమే. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుండి చదవండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మోషేతో ఇలాగు చెప్పెను, నీవు అహరోనుతోను అతని పిల్లలతోనూ ఈ విధంగా చెప్పుము, మీరు ఇజ్రాయేలీలను ఈ విధముగా దీవించాలి. దేవా దేవా నువ్వు ఆశీర్వదించవచ్చు కదా ఇజ్రాయేల్ని. కాదు మోషే, నువ్వు అహరోనికి వాళ్ళ కుమారులు చెప్పు, లేవీలు నేను ఎన్నుకున్నా, లేవి గోత్రాన్ని నేను ఎన్నుకున్నా, లేవి గోత్రపు సంబంధమైన అహరోను చేతికర చిగురించింది, నేను ఏర్పాటు చేసుకున్నానని జనానికి అర్థమైంది. కాబట్టి లేవీల నోట నుండి రావాలన్నమాట. నీవు చెప్పు వాళ్ళకి, అహరోనుతో వాళ్ళ పిల్లలకి ఏం చెప్పాలి? చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేయునుగాక, నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము అది మీకు సమాధానము కలుగజేయును కాక. ఎవరు చెప్పాలి ఈ మాట? సేవకుడు ఉచ్చరించాలి. మీకు సమాధానము కలుగునుగా కానీ సేవకుడు ఉచ్చరించాలి. కొంతమంది సంవత్సరానికి ఒక్కసారి కూడా సేవకుడిని వచ్చి ప్రార్థన చేసి వెళ్ళయ్యని ఆహ్వానించరు. బంగారాలు మా ఇంటిలోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా
మా ఇంటిలో వచ్చి మీ పాదం మోపి వెళ్ళండి అయ్యా, మా ఇంట్లోనికి రండి అయ్యా అని దైవజనుడిని ఆహ్వానించాలి. దైవజనుడిని ఆహ్వానించమన్నానని రోడ్డును కనబడిన వాళ్ళందరూ ఆహ్వానించావు. తినమన్నానని చెప్పేసి సాంబారు, దాని పక్కన బూంది పెడితే బూంది, ప్లేట్లో బాగా పచ్చిమిరకాయ బజ్జీ వేశారని బజ్జీ, ఈ 3 కలిపి తిను. ఇక పరుగు మీదే ఉంటావు, నువ్వు పరుగు మీదే ఉంటావు. బజ్జీ తింటివి, సాంబారు తాకితివి, తర్వాత బూంది తింటివి. ఈ 3 గ్యాస్ ఫామ్ అయ్యి ఇక పరుగు రందులో ఉంటావు. నీకు దైవజనుడు నీకు ఒకళ్ళని కేటాయించాడు. నీకు కేటాయించిన దైవజనుడు రావాలి. కొంతమందికి అమ్మో మా సేవకుడికి చాలా ఓర్చుకోలేడడ్డు, మీరు చిన్నగా బైబిల్ తీసుకొచ్చినట్టు కాకుండా వేరుగా రండి, వచ్చి ఆమెనని చిన్నగా పొండి. అట్లాగా అట్ట నేను ఆశీర్వదిస్తాడు దేవుడు, అట్ట దీవిస్తాడా దేవుడు. దేవుడికి ఏదన్నా మరుగైంది ఏమన్నా ఉందా? ఆ మధ్య ఒక అమ్మాయి అంది, నేను చిరంజీవి కూతురుగా పుడితే అంత బాగుండేది అంది. అరే నువ్వు చిరంజీవి కూతురుగా ఎట్ట పడతావు? మీ బాబుకే నువ్వు కూతురుగా పడతావు, చిరంజీవి కూతురుకి ఎట్ట పడతావు నువ్వు? ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అమ్మా నీ ఇంట్లో నీ పుడితే అంత బాగుండిద్దని. అమ్మా నీ ఇంట్లో పడతావు ఏంది నువ్వు? అంబానీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికంటే మించిన అంబానీ మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కొంగ వెళ్తుంటే చూసుకొని కొంగ రా ఇక్కడ చూసుకోగానే ఏడేడో తెల్లగా కనబడింది, అబో అంటే దాని అర్థమైంది, కొంగ పుట్టి ఎగురుతా ఉండు కప్పలు తింటా. నీకన్నిట్లో కంటే విశేషమైన మానవ జన్మ ఇచ్చాడు దేవుడు. కొద్ది కాలమే ఉంటావండో భూమి మీద. ఏ మనిషికి ఎప్పుడు ఏ కాలం సంభవించదో తెలియదు, కొద్ది కాలం ఉంటావు. ఉన్న కొద్ది కాలంలో దేవుని విలువలని కాపాడుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. దేవుని విలువలను కాపాడుకోవాలి. దేవుడు డైరెక్ట్గా నిన్ను ఆశీర్వదించడు, సేవకుడిని పెట్టాడు దేవుడు. సేవకుడు ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సేవకుడు ఇలా ఉచ్చరించాలి, మోషే అహరోను వారి పిల్లలను నేను ఏర్పాటు చేసుకున్నాను. లేవి గోత్రికులు యాజకత్వం చేసేవాళ్ళు, యాజకులుగా ఉన్నవాళ్ళు ఈ విధంగా ఉచ్చరించాలి, యెహోవా తన సన్నిధి కాంతి ఇశ్రాయేలు మీద ప్రకాశింపజేయునుగాక, దేవుని సమాధానము వారి ఇంటిలో ఉండునుగాక అని చెప్పండి. సమాధాన పాత్రుడు ఉంటే ఆశీర్వాదం వచ్చేసినట్లే. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదానికి మూల సూత్రం ఏంటంటే సమాధాన పాత్రుడు మన ఇంట్లో ఉండాలండి. దేవుడు మన ఇంట్లో ఉండే విధంగా మనము ఉండాలి. అర్థమవుతుందా? నేను ఇంకా 2 మాటలు చెప్పేసి వాక్యాన్ని ముగించాలి అనుకుంటున్నాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. 32:17 నీతి సమాధానము నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము సమాధానము. జాగ్రత్త వినండి, నీతి సమాధానము కలిగించును, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరం. నిమ్మళం అంటే ఏంది? ప్రశాంతమైన వాతావరణం, నిమ్మళము. నీతి సమాధానము కలుగు చేయును, నీతి నిత్యము నిమ్మళము నిబ్బరము. నిబ్బరంగా ఉండటానికి నిబ్బరము కలుగజేయును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివాసము చేసెదరు. సమాధానకరమైన స్థిరమైన ఇళ్లల్లో నివాసము చేసెదరు. దేని వలన?
నీతి సమాధానము కలుగుజేయును. ఎక్కడి నుండి వచ్చింది ఈ నీతి? ఈ నీతి ఎక్కడి నుండి వచ్చింది? మన నీతి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకున్నా కూడా మీ నీతి నా దృష్టిలో మురికి గుడ్డలా కనబడుతుంది, మసిగుడ్డలా కనబడుతుంది అన్నాడు. మరి ఎలా నీతిమంతులుగా ఉంటావంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన రక్తం చేత నువ్వు కడగబడాలి, అనగా బాప్తిజాన్ని పొందాలి. నీవు యేసు ప్రభు రక్తం చేత ఎప్పుడైతే కడగబడతావో, బాప్తిజాన్ని పొందుతావో, దేవుని పాద సన్నిధానంలో ఆయన రక్తపు యొక్క విలువను బట్టి నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి ఏకముగా పనికిమాలిన వారు అయితిరి. అయితే నీతి ఒక మనిషిలోనికి ప్రవేశించాలి అని అంటే ఆ వ్యక్తి యేసు రక్తం చేత కడగబడాలి, శుద్ధి చేయబడాలి, అనగా మనసు మార్చుకొని ఆ వ్యక్తి బాప్తిజాన్ని పొందాలి. నీకు అర్థమైన తర్వాత అర్థం కానట్లుగా ఉండకూడదు. ఎప్పుడైతే బాప్తిజం పొందుతావో యేసు రక్తం నీ మీద ఉన్న మలినపు మరకలని, మచ్చలని, డాగులను, పాపమును శుద్ధి చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో చెమట రక్తము కామారినే. బహు దుఃఖములో మునిగినే చెమట రక్తము కామారినే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన. హల్లెలూయా. ఆ రక్తం మన మీదకి రావాలి, ఆ రక్తంతో మనం కడగబడాలి. జన్మ కర్మ చేసిన పాపాలు, ఈ రెండు పాపాల నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది యేసు రక్తము. నీతి సమాధానం కలుగు చేస్తుంది, నీతి నిమ్మళము నిబ్బరము కలుగు చేస్తుంది. అర్థమవుతుందా? జలప్రళయం అయిపోయింది, ముగింపులోకి వచ్చాను. జలప్రళయం అయిపోయింది. జలప్రళయానికి ముందుగా నోవాహు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, నోవాహు గురించి జలప్రళయానికి ముందుగా దేవుడు నోవాహు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే 6వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే, ఆదికాండం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. జాగ్రత్తగా వినాలి, కృప పొందినవాడు, నీతిపరుడు. కృప పొందినవాడు నీతిపరుడు, తన తరము వారిలో నిందారహితుడు, నిందలేనివాడుగా ఉన్నాడు. నోవాహు దేవునితో నడిచినవాడు. వినండి, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కృప పొందినవాడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, తన తరము వారి అందరిలో నోవాహు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నవాడు. ఎంత పేరుంది. ఎప్పుడు? స్టార్టింగ్ దినాలు. ఏ దినాలు? భక్తి స్టార్ట్ చేసినప్పుడు ఇలాగుండిద్ది, డుగ్ 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 అని. భక్తిలో కొద్దిగా పెరిగిన తర్వాత అప్పుడు రసం బయటపడుద్ది.
జలప్రళయం వచ్చింది, జలప్రళయం అయిపోయింది. జలప్రళయం ముగిసిన తర్వాత నోవాహు వ్యవసాయాన్ని ప్రారంభించాడు. కృప పొందినవాడు, నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, ఆ తరం వారందరిలో సాక్ష్యాన్ని పొందాడు. కృప పొందడం అంటే ఏమనుకున్నారు? కృప పొందడం అంటే ఏమనుకున్నారు? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు దేవుని వలన కృపను పొందితివి. కృప అంటే అసలుకి ఎక్కడ లేని ఘనమైన మాట. కృప అంటే ఎన్నిక లేని వారికి ఎన్నికయ్యే విధంగా చేసేదే కృప. తీసివేయబడిన వ్యక్తిని మూలరాయిగా నిలబెట్టేదే కృప. ఇప్పుడు నోవా అది పొందాడు. కృప పొందెను, నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడచినవాడు. ఆ తరం వాళ్ళందరిలో బెస్ట్ క్వాలిటీ ఆయనలో ఉంది. అందువల్ల నోహు ఓడ తయారు చేయి, నీ సువార్త ప్రకటించు, విన్న వాళ్ళందరూ వాళ్ళకి వస్తారు, వినకపోతే వదిలేసేయి, నువ్వు చెప్పాల్సింది చెప్పు అన్నాడు. 120 సంవత్సరాలు ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు చెప్పిన అదే సున్నం కొట్టిన సమాధిగానే ఉన్నారు, కానీ కంపు పోగొట్టుకోవట్లా. గెడ్డలాగా, అలాగే కరగని గడ్డలాగా ఉండిపోయారు, కరగని రాళ్ళలాగా ఉండిపోయారు. ఒక్కళ్ళు సరిగా దేవుని వైపు తిరగలేదు, దేవుని మాట వినలా. నోవాహు, టైం అయిపోయింది, చెప్పేవి చాలు. ఎన్నో అవకాశాలు ఇచ్చాను నేను వారికి, ఎన్నో రీతులుగా నీ ద్వారా చెప్పించాను. వాళ్ళు ఏమనుకుంటారంటే నిన్ను అమాయకుడు, ఏదో పిచ్చోడు మాటలు మాట్లాడుకుంటున్నాడు అనుకుంటున్నారు. నా మాటలు వాళ్ళకి అర్థం కావట్లా. దెయ్యాలు పట్టిన వాళ్ళకే, నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి. రండి మీ ఫ్యామిలీ అన్నాడు. వీళ్ళ ఫ్యామిలీ వస్తూ ఉండగానే ఏనుగుల్లో 2 వచ్చినాయి, మాట్లాడుకుంటూ వచ్చినాయి. వెల్కమ్ అన్నాడు. సింహాల్లో 2 వచ్చినాయి, పులుల్లో 2 వచ్చినాయి. ప్రతి దానిలో ఆడది మగది జతలుగా వాడలోనికి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం పరిపూర్ణంగా రావాలి అంటే నీ మట్టుకు నువ్వు రావటం వల్ల దీవెన రాదు, కానీ నీ కుటుంబము మారాలి, నీ యజమాని మారాలి. కుటుంబంలో యజమాని మారిన వాళ్ళు ఉన్నారు, మారిన ఆడవాళ్ళు ఉన్నారు, మారిన ఆడవాళ్ళు ఉన్నారు, మారిన మగవాళ్ళు ఉన్నారు. కుటుంబాన్ని కట్టుకొని వాడలోనికి జతలుగా వచ్చినాయి. ఎంత ఘనమైన పరిచర్య చేసి మంచి ప్రజలకు అందించి వాళ్ళు వినకపోయినా ఆయన చెప్పిన సువార్త పక్షులకి జంతువులకి అర్థమైపోయింది. ఎద్దు తన కామాందుని ఎరుగును, ఎద్దుకు అర్థమైపోయింది కాపరెవరో తెలుసు. గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును, గాడిదకి తెలుసు. ప్రభువా, ఎద్దుకు తెలిసింది కాపరెవరో, మేత వేసేది ఎవరో, కుడితి పెట్టేది ఎవరో ఎద్దుకు అర్థమైంది. అందుకని కాపర్ రాంగలు ఎద్దు ఏం చేసిందంటే అలా తోకాడించుకుంటూ, మా యజమాని వచ్చాడు, ఈరోజు పచ్చి మేత కోసుకొచ్చాడు, ఒక మోపు నాకు పెడతాడు, ఈరోజు బాగా ఎండుగడ్డి వేసాడు, ఈరోజు జనపగడ్డి వేసాడు అని తోకాడించుకుంటా చూస్తూ ఉంటుంది. నీళ్ళ దగ్గర తీసుకెళ్తే యజమానికి వెళ్ళి ఒక సూపు, నీళ్ళకెళ్ళి ఒక సూపు చూసుకుంటా చక్కగా తాగిద్ది. యజమానుడు ఏ పని చెబితే ఆ పని చేసిద్ది. ఆ ఎద్దుకి యజమాని అర్థమైంది. గాడిద ఉందే కొంపలప్పుడు తిరుగుతుంది, గాడిదికి కూడా అర్థమైంది. ఎవరు అర్థమైంది? గాడిదికి దొడ్డి అర్థమైంది, సొంత వాని దొడ్డిను ఎరుగును. మరి ఇంక నీ బాధ ఏంది ప్రభువా? నా ప్రజలు ఉన్నారే, వాళ్ళు నన్ను ఎరగరు, వాళ్ళకి అర్థం కావట్లా నేను. మరి ఏం చేస్తావు? ఆకాశమా ఆలకించము, భూమి చెవి ఎక్కుము. నేను పిల్లల పెంచి పెద్దవాళ్ళని చేశాను, వాళ్ళు ఎగిరి తిరుగుబాటు చేస్తున్నారా, గుద్దుతున్నారు అన్నాడు. మరి ఏం చేస్తావండి? ఏం చేస్తారో తర్వాత చెబుతా.
ఈ నోవాహు కృప పొందినవాడు, నీతిమంతుడు, నిందారహితుడు, ఆ తరం వారిలో సాక్ష్యం పొందినవాడు. ఈయన ఎంతగా ఉంటే జలప్రళయంలో దేవుడు తప్పించి వాళ్ళు నీరంతా తగ్గిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకొని, ఈ వ్యవసాయం తర్వాత ఆయన జ్యూస్ తీసుకున్నాడంట. ఏం తీసుకున్నాడు? జ్యూస్ తీసుకున్నాడు. 9వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం. పిమ్మట ద్రాక్షారసము త్రాగి, ఎంతమంది తాగట్లేదు? బాదం పాలు ఒకటి ఇవ్వండి, ద్రాక్ష ఒకటి ఇవ్వండి అంటే ఆ ద్రాక్ష తాగితే మత్తుడైపోతున్నారా? ఆ ద్రాక్ష రసం వేరు, ఇది వేరు. ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో అరే ఎంతోమందికి 120 సంవత్సరాలు చెప్పిన మనిషికి వస్త్రహీనుడిగా పడుకున్నాడండి. అసలు సాక్ష్యం ఏమైపోయింది? తన ప్రవర్తన ఏమైపోయింది? తన పద్ధతి ఏమైపోయింది? మొదటున్న భక్తి ఏమైపోయింది? తాగి ఏమంటాడంటే తన కొడుకును పట్టుకొని శపించాడు. కొడుకును పట్టుకొని శపించాడండి, కుమారుని పట్టుకొని. ఓ తండ్రి కుమారుని దీవించాలి, తండ్రి కుమారుని ఆశీర్వదించాలి. ఎంత కసాయోడైనా ఆశీర్వదిస్తాడు. కుమారుడు కసాయిగా ఉన్నా తండ్రి ప్రేమను చూపిస్తూనే ఉంటాడు. శాపనార్థాలు పెట్టి కుమారుణ్ణి శపించాడండి. ఇంత చక్రం ఆ ఇంట్లో తిరిగిందంటే దానికి కారణం ఎవరు? నోవాహు నిందారహితుడు ఏమైపోయాడు? దేవుడితో నడిచినవాడు ఏమైపోయాడు? సాక్ష్యం పొందినవాడు ఏమైపోయాడు? కృప పొందినవాడు ఏమైపోయాడు? ఆ గుడారంలో సమాధాన పాత్రుడు ఒకప్పుడున్నాడు, ఇప్పుడేమైపోయాడు? శాపవచనాలు పలుకుతున్నాడు. ఇలా ఈ రాత్రంతా గుడారాల గురించి చెప్తాను, అర్థమవుతుందా? ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. నీ గుడారం ఎలా ఉంది? సమాధానంగా ఉందా? నీ ఇల్లు ఎలా ఉంది? సమాధాన పాత్రుడున్నాడా? ఎలా ఉంది నీ ఇల్లు? సెంటర్లో యజమాని షాపులు కనపడుతున్నప్పుడు సాయంకాలం 4-5 గంటలప్పుడు బజ్జీల షాప్ మీద, బోండాల షాప్ మీద పడి పటా 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 20 రూపాయలు తిన్న తర్వాత సరే తింటే తిన్నాడు. కొంతమంది తిన్న తర్వాత పిల్లల గుర్తొచ్చి పిల్లలకు తీసుకొస్తారు. కొంతమంది తింటమే తెలుసు తప్ప పిల్లలు తీసుకురారు. ఏమండి రా భోజనం పెడతారా? ఆకలిగా లేదమ్మా. రండి, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావట, రా అమ్మ భోజనం పెడతారా? ఆకలిగా లేదు. మింగొచ్చా నేను చెప్పడు. ఆకలిగా లేదు, మా ఆయనకి ఆకలి కావట్లేదు, గ్యాస్ ఏమైనా తన్నిందేమో. వామ్ వాటర్ పోయమంటారా? గ్లాసు తెల్లారిపాటికి జాడుచ్చుద్ది వామ్ వాటర్. సెంటర్లోను తిన్నప్పుడు నీ కుటుంబం గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం. నీవు, నీ భార్య, నీ పిల్లలు కలిసి కూర్చొని తినాలి. అంతకంటే సంతోషం ఏందండి? అంతకంటే సంతోషమేముంది? ఒకడైనా పళ్ళని తీసుకొని దిండు కవర్ పెట్టుకొని అటు వెళ్తాడు, ఒకడైనా పళ్ళని తీసుకొని ఈ మూలలోకి వెళ్తారు, వాడు పళ్ళని తీసుకొని ఆ మూలలో కూర్చుంటారు. ఏంది కర్మ? ఫ్యామిలీ అంతా చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకొని, నువ్వు ఇచ్చిన ఆహారం బట్టి వందనాలు తండ్రి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని కృతజ్ఞతలు చెప్పి నువ్వు ఫ్యామిలీ అందరూ కూర్చొని తినటం ఎంత బాగుండిద్ది. భక్తుడైన దావీదు గారు అదే అన్నాడు, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లుగా దీవించండి. తన ఫ్యామిలీ మొత్తం ఒక బల్ల మీద కూర్చుంటే మెఫీబోషెత్ అని కాళ్ళు పోయినవాడు ఉన్నాడే, సౌలు యొక్క మనవడు, నా బల్ల దగ్గర కూర్చొని నువ్వు ఎప్పుడు తిన్నావంటే చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, నన్ను ఎందుకు గుర్తు చేసుకున్నావయ్యా అన్నాడు. రే బాబు,
నాయనా, మీ నాన్నగారు యొక్క ప్రేమ గొప్పదిరా. మీ నాన్నగారిని నేను ఎక్కడ పెట్టుకున్నా, బామర్దోడు అంటే అంత ప్రేమ నాకు, నన్నెంత గౌరవించాడో, నా ప్రాణాన్ని ఎన్నిసార్లు కాపాడాడో మీ నాన్న. నా బల్ల దగ్గర శాశ్వతం, నువ్వు బ్రతుకున్నంతకాలం నా బల్ల దగ్గర ఆహారం తినాలి అన్నాడు. రాజభోజనం తినాలి నువ్వు. ఫ్యామిలీ అందరూ కలిసి తింటాం, ఎంత దీవెనండి. మీరందరూ చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం. భర్త వచ్చేపాటికే మేలింది మొత్తం కొట్టిపడేసి సిక్సరు కొంతమంది. మీరు ఏమనుకోబాకండి. 1/2 కేజీ తీసుకొచ్చావు, ఎవరు సరిపోద్ది ముక్కులో? చారు ఉన్నాయి కానీ వేసుకో. మన కుటుంబాలు కట్టుకుందాం, సమాధానపు వాతావరణంతో మన కుటుంబాలు కట్టుకుందాం. సమాధాన పాత్రుడు మన ఇంట్లో ఉండేటట్లుగా మన జీవితాలని దేవునికి అప్పగిద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పిల్లలను సదా ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీదను కుటుంబాల మీదకు రానివ్వండి. నా ప్రభువా, మీ సన్నిధానంలో ఉన్న ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం గుర్తు చేశాను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేయనని, బలము కలుగు చేయనని, ఆశీర్వాదం కలుగు చేయనని 3 రకాలైన ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం చెప్పుకున్నాం. సమాధానము అనేది గొప్ప ఆశీర్వాదం. ప్రతి కుటుంబంలో సమాధాన పాత్రుడుగా ఉన్న మీరు ప్రతి గృహములో ఉండు భాగ్యాన్ని దయచేయను ఆయన. మీరు ఉన్న కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. మీరు ఉన్న కుటుంబాల్లో ఉన్న బిడ్డలు మీకు భయపడి లోబడి మీ ఎదుట నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, నిందారహితులుగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. చేరొచ్చిన ప్రతి బిడ్డను, కుటుంబాలను దీవించమని, కుటుంబాలుగా కట్టబడు భాగ్యాన్ని దయచేయమని, శాపమును తొలగించమని చేరొచ్చిన ప్రతి బిడ్డలను ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.